కార్తీక మాసం మొదలైంది. అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కాని 5వ శక్తిపీఠం ఆలంపూర్ను ఇంకా బురద వదల్లేదు. వరద ప్రళయం ఆనవాళ్లు అంటిపెట్టుకునే ఉన్నాయి. ఆలంపూర్ ఆలయం ఇంకా తెరుచుకోలేదు. ఈ పరిస్థితిని చూసి చెలించిపోయారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. కరసేవకులు కదం తొక్కారు. జై శ్రీరామ్ అంటూ ఆలయ పరిసరాల శుద్ధి కార్యక్రమంలో లీనమయ్యారు. వరద ఆనవాళ్లు మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ ఆలయాన్ని ఇంకా వదిలిపోలేదు. కార్తీక మాసంలో భక్తులతో కళకళలాడాల్సిన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు 3 ఫీట్ల లోతు బురదలో కూరుకుపోయి ఉన్నాయి. అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడంతో రామదండు కదిలింది. దేవాలయ ఆవరణలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిమగ్నమైంది. దీనికోసం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 400 మంది స్వయం సేవకులు, సేవాభారతి కార్యకర్తలు ఆలంపూర్ తరలివచ్చారు. ఎండిపోయిన బురదను తొలగిస్తున్నారు. మొదటి రోజు జోగులాంబ ఆలయంలోని బురద తొలగించి మంటపాన్ని నీటితో కడిగారు. దుర్గంధం వస్తున్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రభుత్వం తోడ్పాటునిస్తే నీట మునిగిన అన్ని ఆలయాలను శుద్ధి చేస్తామంటున్నారు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు. ఈ సేవాభారతి ఆధ్వర్యంలో మేము ఈరోజు దేవాలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఇక్కడ పూజలు జరగాలి, కానీ జరగడం లేదు. ఎందుకంటే ఇట్లా ఉంది కాబట్టి అందరూ భక్తులు తప్పకుండా రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఇది పూర్తయినంత వరకు ఇక్కడే ఉంటాం. మేము కార్యక్రమం మొత్తం శుద్ధి చేసిన తర్వాతనే మేము బయటకు వెళ్దాం అనుకున్నాము. ఎంతో బాగా చేయాలనుకున్నాము ఇంకా ప్రభుత్వ సహకారంతో, కానీ ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదు మాకు. చూస్తున్నారు మీరు. ఆలయ శుద్ధికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేస్తుంటే దేవాదాయ శాఖ అధికారులెవరూ కనిపించడం లేదు. ఆలయ శుద్ధి పేరిట ఆలయంలో దొంగతనం జరిగినా అడిగేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవాభారతి శ్రమదానానికి అధికారుల సహకారం కూడా కలిస్తే వారం రోజుల్లో ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసే పనులు పూర్తవుతాయని కార్యకర్తలు చెబుతున్నారు.